పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే దిశగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారుల నిర్లక్ష్యంతో పంట కాలువలు, డ్రైనేజీలు ప్రక్షాళన చేయకపోవడంతో భారీ వర్షాలతో నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని, తీవ్రంగా నష్టపోయామని భీమవరం మండలం తాడేరు రైతులు అంటున్నారు. జిల్లాలో వర్షాలకు 37,000 హెక్టార్లలో వరి పంట ముంపుకు గురికాగా రైతులు అల్టిమేటంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 40 కోట్ల మేర వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లితే ఏలూరు జిల్లాలో కూడా దాదాపు 35 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయలేనటువంటి ప్రభుత్వం, మరోవైపు రైతులు పడుతున్నటువంటి ఆవేదన పూర్తిగా క్రాప్ హాలిడే దిశగా వారిని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. భీమవరంలో తాడేరు కానీ, లేదంటే బేతపూడి కానీ, తుందూరు కానీ, ఇలా అనేక గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా పంట పొలాలన్నీ పూర్తిగా నీళ్లలో నానిపోతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ పంట పొలాల్లో ఆకుమడులు వేసినప్పటికీ కూడా దాదాపు మోకాళ్ళ లోతుకు పైగా నీరు ఉండడంతో అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చేరుకున్నాయి. అయితే దీన్ని మళ్ళీ సాగు చేయాలంటే మరి రైతులు ఎంతో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ రైతులు ఉన్నారు, మరి ఎందుకు ముందుకు రావట్లేదు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మొత్తం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు వ్యవసాయం? ప్రస్తుతం ఎలా ఉంది మీ పంట మరి? మేము 15 ఎకరాలు చేస్తున్నామండి. ఆకుమడులు వేసాము, మొత్తం మునిగిపోయినాయండి. ఇది గత ప్రభుత్వం వల్ల కాలువలో పూడికలు తీగు వల్ల, చెత్త వల్ల కాలువలో చాలా మటుకి ఆక్రమణకు గురయ్యి చిన్నవి అయిపోయినాయండి. అవి దానివల్ల ఏముందంటే నీరు లాగుతలేదండి. ఆకుమడులు వేసినా రేపు పొద్దున పూడిసినా ఇలాగే అవుతుందండి. అసలు నీళ్ళు లాగుతలేదు. దీని ప్రభుత్వం ఇక ఎదరికి వచ్చి కూడుకులు తీసి ఏదో చేసి మా దాలవా కన్నా మాకు నెక్స్ట్కి ఉపయోగపడేలా చేయండి. ఈ పట్టుకంటే సారవ కంటే మాకు ఊడిస్తాక పనిచేయండి. ఇప్పుడు నీళ్ళు లాగినా ఆకుమడులు పనిచేయండి. ఇప్పుడు ఆకుమడులు వేసినా మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఏంటని మళ్ళీ 4 చినుకులు పడేటప్పటికి ఆల్రెడీ మునిగిపోతున్నాయండి. కాలువలు అయితే పూడుకులు తీయక గత ప్రభుత్వం వల్ల సరిపోతుంది, టైం కూడా సరిపోదండి. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి, ఇప్పుడు మన్ను ఎండలు కూడా వస్తున్నాయి, అయినా ఇంకా నీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళలేదు? కాలువ పూడిపోయినప్పుడు నీళ్ళు ఎలా లాగితే సార్? నీళ్ళు లాగవు కదండి. కాలువ ఊడిపోలేదనుకోండి నీళ్ళు వెళ్తా ఉంటాయండి. కాలువలు ఊడిపోయిన వల్ల ఎండ కాసినా సుఖం ఏంటండి, వెళ్తలేదు. పంటకాలం నీళ్ళు వచ్చినా సరిపోతుందండి. ఊడిపోయిందండి అంత కాలం వస్తుంది. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? నేను 5 ఎకరాలు ఉడుతున్నానండి. గత ప్రభుత్వం ఈ కాలువలు అవి పట్టించుకోపోతాం, ఈ వర్షాలకి గురయ్యి మొత్తం వ్యవసాయం ఆకుమడులు మొత్తం పోయినాయండి. ఏంటంటే ప్రభుత్వం తేడా వల్ల ఇది మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. అన్ని కాలువలో పాజింతండి. నెక్స్ట్ అయినా ఉడుచుకుంటా గల ఎదరికెళ్తా ఉన్నది. మీరు చెప్పండి, మీరు అంటే దాదాపు రైతులందరూ కూడా తీవ్ర నష్టాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఈ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయండి గ్రామంలో? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు అండి. నా పేరు గేందం నాగవరం సత్యనారాయణ. మేము 10 ఎకరాలకు ఆకుమడి వేసామండి. గత ప్రభుత్వం వల్ల చాలామంది రైతులు బాగా నష్టపోయారండి. ధాన్యం డబ్బులు కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 కోట్లు వేయడం జరిగింది. ఇంకా 600 కోట్లు ఎన్నో ఇవ్వాలి. పూర్వం ఎలా ఉండేదంటే రైతు సంఘం అని ఉండేది. రైతు సంఘానికి ప్రతి ఊరికి కూడా ఒక పెద్దలు 4-5 రైతు సంఘం నెంబర్లు ఉండేవారు. వాళ్ళు మేతిని పురమించేవారు, బురవడెక్క పంటకాలం కూడా బాగు చేసేవారు. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అటువంటివి ఏమి లేవండి. పార్టీలకు అతీతంగా ఇస్తున్నట్టుగా కూడా ఈ బాగుజేతలు కూడా నరసాపురం మండలం ఎవరో ఒక ఆయనకి ఇచ్చారని అంటున్నారు. జిల్లా మొత్తం పంటకాలం చేసినా మురికాలం చేసినా ఆయనే చేస్తున్నారండి. అది మేము కొత్తగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన మురికాలం చెత్త అయ్యి అని అంటంతో డోర్లో పెట్టి స్పేరింగ్ చేయించారు, ప్లస్ మిషన్ నెట్ చెత్త తీస్తున్నారండి. ఎన్ని చేసినా కానీ మనం ఆకుమళ్ళకు నెలలు ముందు చేస్తేనే మనకి ఫలితం కనపడుతుంది. కానీ ఇప్పుడు చేసిన వేస్ట్ అండి. ఎండ కాసినా ఏం కాసినా కానీ, ఎందుకంటే టైం దాటిపోయిందండి. దాటిపోయినప్పుడు దాలా కూడా పాడైపోతుంది. కాబట్టి ఇంకా క్రాప్ హాలిడే ప్రకటించాలని కోరుకుంటూ మీ ద్వారా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి చెప్తారని మేము భావిస్తూ. అంటే ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఈరోజు పంట క్రాప్ హాలిడే ప్రకటించాము? తాడేరు ఒక 400 ఎకరం ఉంటుందా, 1000 ఎకరం దాకా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మాకు ఈ పన్నులు ఒకటి, దేవస్థానం భూములు పాడినోడికి ఒకటి కలిసి వస్తుంది. కాబట్టి క్రాప్ హాలిడే అనేది ప్రకటిస్తే ఆ 2 అవుతాయండి. ఇప్పుడు ఏ విధంగా ఆ 2 మీ ద్వారా ప్రతినిధులకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అంటే చూస్తున్నాం కదండి, ప్రధానంగా ఈరోజు పంటలు మునిగిపోయినప్పటికి కూడా ఆ నీరు వెంటనే వెనక్కి వెళితే కనుక ఖచ్చితంగా ఆ పంట వినియోగించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఆ నీరంతా కూడా నిలిచిపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు పైగా నీళ్లు 100 ఎకరాల్లో, వేలాది ఎకరాల్లో కూడా ఉన్నాయి. ఒక భీమవరం నియోజకవర్గంలోనే కాకుండా అటు పాలకొల్లు, నరసాపురం, మాచెంట, ఉండి ఈ విధంగా ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా డెల్టా కాలువలు ప్రక్షాళన చేయకపోవడం, సకాలంలో ముందుగానే దాదాపు ఏప్రిల్ మే నెలలో చేయాల్సినటువంటి ఈ పనులు ఇప్పటికిప్పుడు చేయాలంటే కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి
ఖచ్చితంగా ఈ నష్టాన్ని పూడ్చాలంటూ కూడా ప్రభుత్వానికి వినతించనున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే దఫా దాల్వా సీజన్కు సంబంధించి కూడా రైతులు అప్పుడైనా సరే పంటను వేసుకోవాలంటే ఈలోగా ప్రక్షాళన చేసి రైతులను ఆదుకొని పెట్టుబడి తీవ్రంగా నష్టపోయారు కాబట్టి దాదాపు ఎకరాకు 15,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తానికి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి దుస్థితి రావడానికి కారకులు ఎవరైనప్పటికీ కూడా మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ ప్రక్షాళనకు సంబంధించి కాంట్రాక్టు జిల్లా వ్యాప్తంగా ఒకరికే కేటాయించడం వల్ల ఈ పనులు వేగవంతంగా అవ్వడం లేదు. ఖచ్చితంగా గ్రామానికి కూడా వేరొక వ్యక్తులకు కాంట్రాక్టర్లకు కూడా లేదంటే రైతు సంఘాన్ని తరపున కూడా ఈ ప్రక్షాళన పనులు కాలువలు కానీ డ్రైన్లు కానీ ఈ రెండు పూడికతీత పనులు కూడా అప్పచెప్పాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నియోజకవర్గం నుంచి.